బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేసింది. 2800 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. పాత బిల్లుల రియంబర్స్మెంట్ కింద 800 కోట్లు, అడ్వాన్స్గా పనులు చేపట్టేందుకు 2000 కోట్లు కేంద్రం ఇచ్చిందని అంటున్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రియంబర్స్ చేస్తూ వస్తోంది. అంటే తొలుత రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి పనులు చేయిస్తే ఆ బిల్లులు పంపాక కేంద్రం పరిశీలించి దశలవారీగా నిధులు విడుదల చేస్తూ వస్తోంది. వైసీపీ ప్రభుత్వంలోనూ అడ్వాన్స్గా నిధులు ఇవ్వాలని పదే కోరినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అడ్వాన్స్గా ఇచ్చేందుకు తొలిసారిగా అంగీకారం తెలిపిన మోదీ సర్కారు ఆ మాట నిలబెట్టుకుంది. $30,436 కోట్లతో పోలవరం ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం నెల రోజుల కిందటే ఆమోదించింది. దీంతో గతంలో ఇచ్చిన నిధులు పోగా 12,157 కోట్లు కేంద్రం నుంచి అదనంగా పొందేందుకు అవకాశం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6,000 కోట్లు, వచ్చే ఏడాది 6,157 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 7,000 కోట్ల వరకు అవసరమని పోలవరం అధికారులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చర్చలు జరపనున్నారు. ఉదయం 11:30 ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కోరతారు. సాయంత్రం వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్, పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పురితో సమావేశమవుతారు. రాత్రి 8 గంటలకు హోంమంత్రి అమిత్ షాతో, రాత్రి 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చలు జరుపుతారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై చర్చించారు. వికసిత భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి స్వర్ణాంధ్రను సాధించేలా కేంద్రం మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి సంపూర్ణంగా సహకరించాలని కోరారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు డిసెంబర్లో శంకుస్థాపన చేసేందుకు రావాల్సిందిగా సీఎం అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఏపీకి మరిన్ని నిధులిచ్చి ఆదుకోవాలని కోరారు. బుడమేరు వరదలపై కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన తర్వాత ప్రధానితో ముఖ్యమంత్రి భేటీ కావడం ఇదే మొదటిసారి. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు తిరిగి ప్రారంభించాలని, మరో సీజన్ నష్టపోకుండా వరద తగ్గుముఖం పట్టగానే నవంబర్లోనే కొత్త డయాఫ్రామాలు పనులు ప్రారంభించి వేసవి కల్లా పూర్తి చేసేందుకు నిధులిచ్చి సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను కేటాయించాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యారు. కేంద్ర ప్రాజెక్టులకు పెండింగ్ నిధులు మంజూరు, విశాఖ రైల్వే జోన్ పురోగతిపైన చర్చించినట్లు తెలుస్తోంది. రాజధానికి అనుసంధానించే రైల్వే ప్రాజెక్టుల గురించి, రాష్ట్రంలోని పోర్టుల అభివృద్ధి, అనుసంధానంపైన కేంద్ర మంత్రితో భేటీలో చంద్రబాబు వివరించినట్లు సమాచారం. వీరిద్దరితో భేటీల వివరాలను ఆ తర్వాత సీఎం ఎక్స్లో పంచుకున్నారు. ప్రధానితో చర్చలు ఫలవంతంగా జరిగాయన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన వ్యయ అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. రాష్ట్రంలో వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో రైల్వే శాఖ 73,743 కోట్ల పెట్టుబడులను పెడుతున్నట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారని చెప్పారు. ఏపీలోని హౌరా చెన్నై మార్గాన్ని 4 లైన్లుగా మార్చడం, 73 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, మరిన్ని లోకల్ రైళ్లను ప్రవేశపెట్టడం వంటివి ఈ ప్రాజెక్టులో ఉన్నాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న రైల్వే జోన్ హామీని ముందుకు తీసుకెళ్లినందుకు కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు చెప్పారు.